देख रहे हैं मी6 न्यूज। సిద్దిపేట జిల్లా ఐడిఓసికి ఉదయం 10:57కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, ఇన్ఛార్జ్ సిపి ఆగ్జిల్ మహాజన్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్లు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. మొదటగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన గవర్నర్ అనంతరం ఐడిఓసి మొదటి అంతస్తులో స్టేట్ ఛాంబర్లో తేనేటి విందును స్వీకరించి కలెక్టర్ సిపిలతో ముచ్చటించారు. అనంతరం 13:33 ఐడిఓసి నుండి సిద్దిపేట రూరల్ ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో నిర్వహిస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభ కార్యస్థలానికి బయలుదేరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్ఛార్జ్ సిపి అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ పర్యటన సందర్భంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గవర్నర్ బందోబస్తు కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను, సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.